ఏం మామలు అందరూ బిజీనా? పలకరిస్తే ఎక్కడ గుప్పిడి గింజలేయాల్సి వస్తుందో అని తలలు దించుకుని ఫోన్లలో రీల్స్ చూస్తున్నారా? మీకు తెలియని మా పావురాల జాతి గురించి చెప్తాను వినండి. ఇప్పుడంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఆ వాట్సాప్లు, వంకాయలను వచ్చాయి గానీ ఒకప్పుడు మీ తాత ముత్తాతలు, నాయనమ్మల లవ్ స్టోరీలకు మెసేజ్లు పంపించిన అసలైన మొనగాడిని నేనే. అప్పట్లో మీ తాత లైన్ వేయాలంటే ముందు నా కాళ్లే పట్టుకునేవాడు. ఏమన్నా పావురమన్నా, ఈ ఒక్క లెటర్ ఆ పిల్లకిచ్చిరా అన్నా, నీకు లైఫ్ లాంగ్ గింజలు పెడతా అన్నా అని బతిమిలాడుకునేవాళ్ళు. మీకేమో వాట్సాప్ లో బ్లూటిక్ రాకపోతే గుండె ఆగిపోద్ది. అప్పట్లో మాకు బ్లూటిక్లు, బెండకాయలు ఏమీ లేవు. కాలికి చిట్టి కట్టి 100 కిలోమీటర్లైనా సరే నానమ్మ దగ్గరికి వెళ్లేవాళ్ళం. మాకు అడ్రస్లు ఎతకడం రాదు. దేవుడిచ్చిన వరం వల్ల అమెజాన్ అడవుల్లో వదిలినా, అండమాన్ దీవుల్లో వదిలినా తిరిగి ఇంటికే వస్తాం. ఆ లాజిక్ తోనే మమ్మల్ని మీ ఫ్రీ డెలివరీ బాయ్స్ లా వాడేసుకున్నారు. అంత దూరం దారి ఎలా గుర్తుంటదని డౌటా? మా ముక్కులో నేచురల్ కంపాస్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పసిగట్టి దారిలోని ఇళ్లు, పొలాలు బుర్రలో ఫీడ్ చేసుకుని డైరెక్ట్ గా మీ నాయనమ్మ డాబా మీద వాలిపోతాం. రెండవ ప్రపంచ యుద్ధంలో వేల ప్రాణాలు కాపాదిన మునగాళ్లం రా మేము. అప్పుడు మెడలో పతకాలు వేశారు. ఇప్పుడేమో బాల్కనీలో వాళ్తే చీపురు కట్టలతో సన్మానిస్తున్నారు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా? ఉద్యోగాలు ఊడిపోయి పని లేక మీ ఇళ్లలో ఏసీల మీద కూర్చోవడం, మీరు కష్టపడి తుడుచుకున్న కొత్త కార్ల మీద, బైకుల మీద కరెక్ట్ గా గురి చూసి రెట్టేయడం. సరే, పక్కింటి అమ్మాయి డాబా మీద గింజలు పెట్టింది తినేసి వస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి కాస్త షేర్